వల్ల కామన్గా మనం పిల్లల్లో చూసే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే పైక అంటే తినకూడనివి తింటుంటారు. చాక్ పీస్, బియ్యము, ఐస్ క్యూబ్స్, మట్టి, బొగ్గులు ఇలాంటివి తినాలనిపించడము, ఇర్రిటబుల్గా ఉండడం, ఎప్పుడు చికాగ్గా అలా ఉండడము, లేకపోతే అతిగా ఏడ్చి ఊపిరి బిగబట్టేయడము, బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అంటాము, లేదా తొందరగా టైర్డ్గా అయిపోవడము, ఈజీగా అలసిపోవడము, ఆకలి లేకపోవడము, తరచుగా సిక్ అవ్వడము, లేదా రికవర్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంది. లోకల్గా దొరికే ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏంటో చూద్దాం. నంబర్ 1 బాజ్రా ఆర్ సజ్జలు. నంబర్ 2 బ్లాక్ ఐడ్ పీస్ ఆర్ అలసందలు లేదా బొబ్బర్లు. నంబర్ 3 సోయాబీన్స్. నంబర్ 4 రాజ్మా. నంబర్ 5 ఎర్ర కందిపప్పు ఆర్ మసూర్ దాల్. నంబర్ 6 బ్లాక్ రైజిన్స్ ఆర్ నల్ల ద్రాక్ష. నంబర్ 7 ఖర్జూర పండు ఆర్ డేట్స్. నంబర్ 8 ఎగ్స్, ఫిష్, చికెన్. నంబర్ 9 పెసరపప్పు ఆర్ మూంగ్ దాల్. నంబర్ 10 గార్డెన్ క్రెస్ సీడ్స్ ఆర్ ఆలివ్ సీడ్స్ కానీ హాలిమ్ సీడ్స్ అని కానీ అంటారు తెలుగులో వీటిని. ఐరన్ అబ్జార్ప్షన్ ఎలా పెంచవచ్చు అని అంటే పప్పుల్ని ముందుగా నానబెట్టడం ద్వారా లేదా మొలకెత్తించి వండడం ద్వారా. టీలో ఉండే టానిన్స్, కెఫీన్ ఇలాంటి పదార్థాలు బాడీలో సరిగా ఐరన్ అబ్జార్బ్ అవ్వకుండా చేస్తాయి. దయచేసి పిల్లలకి టీ ఇవ్వకండి. మనం ఏ ఒక్క ఫుడ్ ఒక సింగిల్ ఇంగ్రీడియంట్ కోసం తినము. We want a wholesome, wide variety of diet. Prevention is much more easier than treating iron deficiency.